నిజాం షుగర్స్ సంక్షోభానికి తెరపట్టం లేదు. చెరుకు రైతుల సుదీర్ఘ ఉద్యమానికి ఫలితం దక్కడం లేదు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన తరువాత కూడా 3 ఫ్యాక్టరీల రీఓపెనింగ్ కసరత్తు అర్ధాంతరంగా నిలిచిపోయింది. దాంతో కాంగ్రెస్ తన ఎన్నికల హామీని నెరవేరుస్తుందని భావించిన లక్షలాది మంది రైతుల ఆశలు అడియాసలయ్యాయి. అధికార పీఠం ఎక్కిన తొలి నాళ్లలో నిజాం షుగర్స్ లిమిటెడ్పై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఉదరగొట్టారు. కానీ అవి ఉత్త డంబాలే అని తేలిపోయింది. చెరుకు రైతులను ఆశల పల్లకి ఎక్కించినట్లే ఎక్కించి అర్ధాంతరంగా దించేశారు. ఫలితంగా నిజాం షుగర్స్ లిమిటెడ్ పూర్వ వైభవం కలగాని మిగిలిపోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్, జగిత్యాల జిల్లా మెట్పల్లి, మెదక్ జిల్లా ముంబోజుపల్లిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూనిట్లున్నాయి. పాలనా పగ్గాలు చేపట్టగానే చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని చెరకు రైతులకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గద్దెనెక్కగానే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పూర్తి అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి ఆ కమిటీ ఒక నివేదికను అందించింది. దాంతో పోయినేడు బడ్జెట్లో 175 కోట్లు కేటాయించారు. బకాయిల చెల్లింపులపై బ్యాంకర్లతో వన్ టైం సెటిల్మెంట్ కోసం ఒప్పందాలు జరిగాయి. ఆ దిశగా 43 కోట్లు విడుదల చేసి పునరుద్ధరణ చర్యలు ముమ్మరం చేశారు. నిజాం షుగర్స్ యూనిట్ల పరిసర ప్రాంతాల్లోని స్థలాల అమ్మకాలు జరపొద్దని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. ఆ భూముల్లో పెద్ద ఎత్తున షుగర్ కేన్ పండించాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగింది. చెరకు రైతులకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు కూడా గుప్పించారు. ప్రతిపాదనలు పంపాలని వ్యవసాయ శాఖకు సూచనలు చేశారు. చివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఏం జరిగిందో దేవుడికెరక కానీ ఈ ప్రయాస అంతా దండిగా అయింది. పునః ప్రారంభ ప్రక్రియ ఉన్నట్లుండి నిలిచిపోయింది. దీంతో సుమారు 2 లక్షల మంది చెరుకు రైతుల ఆశలు ఆవిరయ్యాయి. 1937లో అప్పటి నిజాం బోధన్ కేంద్రంగా చక్కెర కర్మాగారాన్ని స్థాపించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా పేరు పొందిన ఆ షుగర్ ఫ్యాక్టరీ అప్పట్లో దండిగా లాభాలార్జించింది. ఆ నిధులతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 షుగర్ ఫ్యాక్టరీలు, 3 ఆల్కహాల్ డిస్టిలరీస్, నాగార్జున సాగర్లో ఒక మిషనరీ యూనిట్ నడిచేవి. సరిగ్గా ఆ సమయంలోనే ప్రైవేటీకరణ కుట్రకు తెరలేచింది. ప్రాంతీయ ప్రజల హక్కుల సాధన, తెలంగాణ ప్రత్యేక సాధన ఏర్పాటు కోసం అప్పుడే కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ సైతం ఆనాడే ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ చేసిన పోరాటాలకు కాంగ్రెస్ అంటిముట్టనట్టుగా ఉంటూ చోద్యం చూసింది. ఈ క్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజాం షుగర్స్ లిమిటెడ్ ను 2002లో ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా కారు చౌకగా చక్కెర కర్మాగారం ప్రైవేట్ శక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్లింది. నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందింది. అలాంటి ఘనమైన నేపథ్యం ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థను సీమాంధ్ర వలస పాలకులు నష్టాల ఊబిలోకి నెట్టారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చింది. ప్రైవేట్ యాజమాన్యం నుంచి ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే శాసనసభ సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రైవేటీకరణలో జరిగిన అక్రమాలపై విచారణ సాగించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కర్మాగారాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలనే సిఫార్సులతో 2006లో సభాసంఘం నివేదిక కూడా ఇచ్చింది. కానీ ఆనాడు పాలకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కంపెనీ క్రమంగా నష్టాల్లోకి కూరుకుపోయింది. 2015 డిసెంబర్ 22న లే ఆఫ్ ప్రకటించి పరిశ్రమను మూసివేశారు. కాగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలో అత్యంత ఖరీదైన యంత్రాలు ఉండేవి. ప్రస్తుతం అవి తుప్పు పట్టుకుపోయాయి. పవర్ టర్బైన్లు, కెమికల్ సెక్షన్లు సైతం పనికి రాకుండా పోయాయి. 90% మంది ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు దాటిపోయారు. లే ఆఫ్ ప్రకటించడంతో అందాల్సిన ప్రయోజనాలు కూడా వాళ్లకు అందలేదు. సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారవడంతో చెరుకు రైతులు ఆందోళన బాట పట్టారు. ఫ్యాక్టరీ పునః ప్రారంభించాలని ఉద్యమాలు ఉధృతం చేశారు. మరోవైపు అనేక రాజకీయ ప్రయోజనాలు, కుట్రలు, కుతంత్రాల నడుమ గడిచిన 2 దశాబ్దాలుగా నిజాం షుగర్స్ లిమిటెడ్ సంస్థ పునః ప్రారంభానికి నోచుకోక సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది. 2004 నుంచి 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ చక్కెర కర్మాగారం పునఃప్రారంభం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మొన్న 2024 ఎన్నికల్లో సైతం హామీ ఇచ్చిన అదే కాంగ్రెస్
గద్దెనెక్కిన తర్వాత 17 నెలల కాలంలో తటపటాయిస్తూ కొన్ని అడుగులు వేసినా చివరకు అర్ధాంతరంగా ఫ్యాక్టరీ రీఓపెనింగ్ ప్రక్రియను నిలిపివేసింది. దాంతో కారణాలేంటో తెలియకుండానే చెరుకు రైతుల ఆశలు నీరుగారిపోయాయి.